Hi everyone, welcome to my channel YS Study Hub. సో మన ప్రీవియస్ క్లాస్లో సీక్వెన్స్ సిరీస్ సంబంధించి లెక్చర్ 1లో అథమెటిక్ ప్రోగ్రెషన్ గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ లెక్చర్ 2 సంబంధించి జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి మనం చెప్తాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుందంటే 100%, అంటే 1 నుంచి ఒకటి లేదా 2 క్వశ్చన్స్ అని ఎగ్జాక్ట్గా అయితే రావడం జరుగుతుంది కాన్సెప్ట్ నుంచి కంపల్సరీగా. అయితే ఈరోజు మన క్లాస్ ఎజెండా ఏంటంటే what is geometric progression? Formula is related to the geometric progression. Geometric mean అంటే ఏంటి, increasing and decreasing geometric progression, some important facts about geometric progression, finally practice questions. ఇది ఈరోజు మనకి క్లాస్ యొక్క ఎజెండా. సో ఫస్ట్ చూడండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి. A geometric progression is a sequence such that the first term cannot be zero and each of the succeeding element is equal to the preceding and multiplied by a certain non-zero number that is constant. For the given sequence, this non-zero number is called as common ratio of GP. It is follows from the definition that no term of GP can be జీరో. సో ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏమవుతుందంటే యాక్సెప్ట్ ఫస్ట్ టైం రిమైనింగ్ టైమ్స్ అన్నీ కూడా ఏమంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ చేత డివైడెడ్ అండ్ మల్టిప్లై చేయగలిగితే దట్ సిరీస్ని ఏమంటామంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. అయితే ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే నో టర్మ్ కెనాట్ బి జీరో, అంటే మనకి ఏ టర్మ్ కూడా జీరో కాకుండా ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే nth టర్మ్ ఆఫ్ జీపీ. సో ఇక్కడ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా చూడండి, ఏ అనేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనుకుంటే ఆర్ మీన్స్ ఇట్ ఈస్ ద కామన్ రేషియో ఈక్వల్ ఏమవుతుంది an/an-1. అండ్ nth టర్మ్ ఫార్ములా ఏంటంటే an ఈక్వల్ టు a ఇంటూ r పవర్ ఆఫ్ n-1, a ఇంటూ r పవర్ ఆఫ్ n-1. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 8, 32 సంబంధించి ఏ 10 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్గా తీసుకుంటే అట్లా ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 2, సో ఏ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఆర్డర్ కావాలంటే ఏం చెప్తామంటే 8/2 ఎంత వచ్చింది 4. సో ఇక్కడ మనకి 10th టర్మ్ కాబట్టి ఏ 10 ఈక్వల్ ఏమవుతుందంటే 2 ఇంటూ 4 పవర్ ఆఫ్ 10-1, దట్ మీన్స్ 2 ఇంటూ 4 పవర్ ఆఫ్ 9. సో దట్ మీన్స్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ ఇదంతా అవుతుందంటే 18. So 2 into 2 power of 8 nothing but 2 power of 19. It is the 10th term of the series. So next question చూడండి, if 4th and 7th and 10th term of GP are PQR respectively and Q power of M equal to PR, find the value of M. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే సమ్టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం. సో ఇక్కడ చూడండి అన్న, 4th టర్మ్ 7th 10th టర్మ్ వాల్యూస్ ఇచ్చాడు, మనకి M వాల్యూ కావాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే Q పవర్ ఆఫ్ M ఈక్వల్ టు PR. Q అంటే ఏంటిది 7th టర్మ్. సో A7 పవర్ ఆఫ్ M ఈక్వల్ టు A పవర్ ఆఫ్ 4 ఇంటూ A పవర్ ఆఫ్ 10. దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, A ఇంటూ R పవర్ ఆఫ్ 6 A7 అనేది ఈక్వల్ టు ఇది ఏమవుతుంది AR³ ఇంటూ AR పవర్ ఆఫ్ 9. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది AR పవర్ 6 హోల్ స్క్వేర్, అంటే M వాల్యూ ఎంత వచ్చింది 2. M వాల్యూ ఎంత అంటే 2. సో నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఆఫ్ జీపీ. ఆల్రెడీ ఏపీలో నేర్చుకున్న SN గురించి. ఇక్కడ SN యొక్క ఫార్ములా తీసుకుంటే ఇక్కడ కండిషన్స్ 2 కేసెస్ ఉంటాయి. SN ఫార్ములా ఏంటంటే ఇక్కడ R అనేది గ్రేటర్ దెన్ 1 అయితే ఫార్ములా ఏంటంటే A ఇంటూ R పవర్ ఆఫ్ n-1/r-1. అలా కాకుండా మనకి R లెస్ దెన్ 1 అయితే ఫార్ములా ఏంటంటే A ఇంటూ 1 - r పవర్ ఆఫ్ n/1 - r. దీస్ ఆర్ ద 2 ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అన్న, మనకి ఎప్పుడైనా ఒకే నెంబర్ మళ్ళీ రిపీట్ అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కామన్ రేషియో ఈక్వల్ ఎంత అంటే 1. దట్ టైం SN ఈక్వల్ ఏమవుతుందంటే n ఇంటూ ఏ. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 8 టర్మ్స్ of the series 1 - 1/2
ప్లస్ 1/4 మైనస్ 1/8 ప్లస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి ఏమంటే ఎస్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా ఏ వాల్యూ ఎంత చూడండి, ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1. అలాగే ఆర్ వాల్యూకి వచ్చేసరికి ఏం చేస్తామంటే -1/2/1 చేస్తే ఎంత వస్తుంది, -1/2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఆర్ వాల్యూ అనేది ఎలా ఉందంటే ఇట్ ఈస్ <1 గ్రేటర్ దాన్ 1 అంటే <1. సో దట్ టైం ఫార్ములా ఏంటి, a × 1 - r పవర్ ఆఫ్ n/1 - r. సబ్స్టిట్యూట్ చేస్తే క్లియర్గా చూడండి, 1 × 1 - -1/2 హోల్ పవర్ ఆఫ్ ఇక్కడ ఎంత 8 కాబట్టి 8/1 - -1/2. ఫైనల్గా ఇక్కడ ఎంత వచ్చిందంటే 1 - 1/256/1 + 1/2. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 255/256 ఇంటూ ఇక్కడ ఏముంది 3/2 ఏమవుతుందంటే 2/3. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది 85/128. 85/128. సో నెక్స్ట్ వన్ ఇది నాన్న, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అంటే మ్యాక్సిమం ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది ఏంటంటే ఇంతకుముందు చెప్పింది సమ్ ఆఫ్ ది n టైమ్స్, ఇది ఏంటంటే సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టైమ్స్. సో సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ టైమ్స్ ఫార్ములా ఏంటంటే s ∞ = a/1 - r. a/1 - r. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నాన్న, జాగ్రత్తగా చూసుకోండి. వాట్ ఈజ్ 0.9 + 0.09 + 0.009 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఇస్తే దీని ఫార్ములా ఏంటంటే ముందుగా ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.9. ఆర్ వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే 0.09 చేస్తే ఎంత వస్తుందంటే 0.1. ఓకే, దీన్ని కూడా సపరేట్ చేసామనుకోండి a/1 - rలో 0.9/1 - 0.1 అంటే 0.9/0.9. దట్ ఈస్ వాల్యూ ఈక్వల్ టు 1. నెక్స్ట్ చూడండి జామెట్రిక్ మీన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జామెట్రిక్ మీన్ అంటే ఏంటి, ఇఫ్ ఎనీ 2 నంబర్స్ అనేవి దట్ ఈస్ పాజిటివ్ రియల్ నెంబర్స్ అవి ఉండేటప్పుడు అవి జామెట్రిక్ మీన్ కావాలంటే ఏబి మధ్య కావాలంటే జిఎం ఇక్కడ ఏంటి √ab. సో జిఎం ఈజ్ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్. ఎప్పుడు కూడా జామెట్రిక్ మీన్ కూడా పాజిటివ్ అయి ఉంటుంది. సో ఇక్కడ జి ఈజ్ ద జిఎం ఆఫ్ ఏబి అనుకుంటే ఏజీబి ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, బట్ కన్వర్స్ మాత్రం నాట్ ట్రూ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఏబిసి ఇన్ జీబీలో ఉంటే బి వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి ఫార్ములా √ac. ఇఫ్ a1 a2 an అండ్ గ్రేటర్ దాన్ 0 అయితే జిఎం ఫార్ములా ఏమవుతుందంటే nth రూట్ a1 a2 an అండ్ సో ఆన్ an ఫార్ములా. నెక్స్ట్ ఇఫ్ n జిఎం ఇన్సెట్స్ బిట్వీన్ 2 పాజిటివ్ రియల్ నంబర్స్ a అండ్ b అయితే దట్ ఎలా వస్తుందంటే a g1 g2 అండ్ సో ఆన్ b ఆర్ జీబీలో ఉంటాయి. ఇది కూడా నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇక్కడ జామెట్రిక్ మీన్ కావాలంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే అంటే ఒక n నంబర్స్ అనేవి ఏకి బికి మిడిల్లో ఉండేటప్పుడు జామెట్రిక్ మీన్ కావాలంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ gn = a × b/a హోల్ పవర్ ఆఫ్ n/n + 1. a × b/a హోల్ పవర్ ఆఫ్ n/n + 1 ఇస్ ద ఫార్ములా. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్స్ చూడండి. వాట్ ఈస్ ద జిఎం ఆఫ్ 6, 8, 16, 27 అని. ఇక్కడ జిఎం ఆల్రెడీ చెప్పాను, nth రూట్ ఆఫ్ ఆ నంబర్స్ ప్రోడక్ట్. దాని ప్రకారం ఏమవుతుంది, ఎన్నో ఇవి 1 2 3 4 అంటే 4th రూట్. సో 4th రూట్ ఆఫ్ ఎంతది 6 × 8 × 16 × 27. సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 3/4 × 2/4 × 2/4. ఫైనల్గా ఎంత వచ్చిందంటే 3 × 2 × 2 = 12. సో ఆన్సర్ ఏంటంటే 12. సో నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంక్రీజింగ్ అనేటప్పటికి ఈ ఆర్ యొక్క వాల్యూ ఎలా ఉండాలంటే గ్రేటర్ దెన్ 1 దట్ ఈస్ కండిషన్ ద ఇంక్రీజింగ్ అని చెప్తాం. ఒకవేళ డిక్రీజింగ్ కండిషన్ ఎక్కడ వస్తుంది, 0 < r < 1 అయినప్పుడు మాత్రం డిక్రీజింగ్ కండిషన్. సో ఈ కండిషన్ సంబంధించి మనకి ఆర్ యొక్క వాల్యూస్ బట్టి దట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి,
ఇక్కడ తీసుకోండి, ఇక్కడ మన కండిషన్ చూడండి. ఇక్కడ ఏం చేయాలంటే ద టర్మ్స్ ఆఫ్ జీపీ ఆర్ ఆల్టర్నేటివ్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇఫ్ నెయిదర్ ఇంక్రీజింగ్ నాట్ డిక్రీజింగ్. సో ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ కేసు ఏంటంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఇంక్రీజింగ్ కండిషన్ ఇక్కడ ఏమవుతుంది, ఆర్ గ్రేటర్ దెన్ 1 అవుతుంది. ఏ పాజిటివ్ అయినట్టు. అలాగే డిక్రీజింగ్ ఏమవుతుందంటే 0 to ఆర్, 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1 అయినట్టు డిక్రీజింగ్ అవుతుంది. అలా కాకుండా ఏ లెస్ దెన్ 0 అయిన కండిషన్ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఆర్ గ్రేటర్ దెన్ 1 అయితే మీనింగ్ ఏంటి, డిక్రీజ్ అవుతుంది. 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1 అయితే ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద కేసెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీన్స్ సమ్ కీ పాయింట్స్. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇఫ్ ఈచ్ టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ద సమ్ ఫిక్స్డ్ నాన్ జీరో నెంబర్ దట్ రిజల్టింగ్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో జీపీ. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక ఫిక్స్డ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ తీసుకోకుండా రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ చేత డివైడెడ్ అండ్ మల్టిప్లై చేస్తే దట్ సిరీస్ని ఏమంటామంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ సిమిలర్గా మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఏవైతే ఫ్యాక్ట్ చెప్పామో జామెట్రీ కూడా సేమ్ ఫ్యాక్ట్సే. ఇఫ్ x1 x2 అండ్ సో ఆన్ xn అండ్ y1 y2 అండ్ yn ఆర్ జీపీలో ఉంటే వాటి మధ్య వచ్చేటువంటి ఇక్కడ ప్రొడక్ట్ అవ్వచ్చు, డివిజన్స్ అవ్వచ్చు. ఈ రెండు కూడా ఏమవుతుందంటే ఇట్ ఆల్సో ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ x1 x2 అండ్ xn అనేవి ఆ జీపీలో ఉంటే ఒక పాజిటివ్ టర్మ్స్, దెన్ log x1 log x2 log x3 ఎందులో ఉంటాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎందులో ఉంటాయంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఫ్యాక్ట్, మనకి ఒకవేళ 3 నెంబర్స్ ఇస్తే ఎలా తీసుకుంటామంటే a/r ఇంటూ a ఇంటూ ar. అంటే ఇక్కడ ఫిక్స్డ్ అయ్యి ఆర్ వాల్యూ ఎంత అంటే ఓన్లీ స్మాల్ ఆర్ మాత్రమే. 4 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఇవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆర్ స్క్వేర్ తీసుకోండి. అంటే a/r³ ఇంటూ ar ఇంటూ a/r ఇంటూ ar ఇంటూ ar³. ఇది ఈవెన్కి, ఇది ఆడ్కి అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 జామెట్రిక్ మీన్ ఆర్ inserted between 1/16 and 256. ఫైండ్ ద థర్డ్ జామెట్రిక్ మీన్ ఎంత. ఇక్కడ మనకి ఏమంటే థర్డ్ జామెట్రిక్ మీన్ అనేది మనకి అడిగాడు. మనకి ఏమి ఇచ్చాడంటే క్లియర్గా 1/16 256 మధ్యలో 5 నెంబర్స్ ఇన్సర్ట్ చేశాడు. టోటల్గా ఎన్ని వస్తాయి, మనకి 7 వస్తాయి. 7 వచ్చినప్పుడు మనకి క్లియర్గా చూడండి, 7 వచ్చేటప్పుడు మనకు మెయిన్గా 7 అంటే అందులో వచ్చేటువంటి మిడిల్ నెంబర్ ఎంత ఉంది, థర్డ్ నెంబర్. ఈ థర్డ్ నెంబర్ కావాలంటే నార్మల్గా తీసుకుంటే ఫస్ట్ 6th 2, నెక్స్ట్ ఏముంది 4th, 2 5th, తర్వాత 3 4. సో ఆ రేంజ్ మనం కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ మనకి ఓన్లీ అడిగింది ఏంటంటే జామెట్రిక్ మీన్ అడిగాడు. చివరి 2 నెంబర్స్ యొక్క జామెట్రిక్ మీన్ అనేది ఈక్వల్గా ఒక జామెట్రిక్ మీన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో డైరెక్ట్ ఇక్కడ ఏమవుతుంది, √a1 ఇంటూ a5 దట్ మీన్స్ √1/16 ఇంటూ 256. ఫైనల్గా ఎంత వచ్చింది 4. సో జామెట్రిక్ మీన్ ఎంత అంటే 4. సో ఇక్కడ మనకి ఇచ్చిన 2 నెంబర్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెట్ a1 a2 అండ్ a10 బి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే a3/a1 = 25, a9/a5 వాల్యూ ఎంత. ఇక్కడ a3/a1 చేస్తే ఎంత వచ్చింది, r²/a. దట్ మీన్స్ r² ఈక్వల్ ఎంత వచ్చిందంటే మనకి 25 అయితే r వాల్యూ 5. మనకి ఇక్కడ అడిగింది ఏంటి, a9/a5 అన్నాడు. a9 వాల్యూ ఎంత అంటే ar/8/ar/4. సో ఏకే క్యాన్సిల్ అయిపోతే ఇదంతా వస్తుంది r/4 అంటే 5/4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది రేస్ సిరీస్ 1 - 1/2 + 1/4 - 1/8 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇది ఈ క్వశ్చన్ ఏంటంటే NDA 1 సంబంధించి 2012 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఏంటి ఏ వాల్యూ ఎంత 1. అలాగే ఆర్ వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే -1/2 1/1 చేస్తే ఎంత ఓన్లీ -1/2 వచ్చింది. ఇది సిరీస్ అనేది ఎలా ఉందంటే ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి S∞ ఫార్ములా అప్లై చేయండి. a/1 -
ఆర్ అంటే 1/1 ప్లస్ 2 కంప్లీట్గా ఎంత వచ్చింది 1/3/2 ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది మనకి 2019లో ఎన్డీఏ సెకండ్ సెషన్లో ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి ఏంటంటే ఏ జీపీ మీన్స్ ఏ జామెట్రీ ప్రోగ్రెషన్ కన్సిస్ట్ ఆఫ్ 20 terms. If the sum of odd terms of geometry progression is m and sum of even terms of geometry progression is n, then what is the common ratio? ఇక్కడ ఆడ్ టైమ్స్ సమ్ అన్నాడు, అలాగే సిమిలర్గా ఇంకేమన్నాడంటే ఈవెన్ టైమ్స్ కూడా ఇచ్చాను. దీన్ని బట్టి చూడండి క్లియర్గా. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటంటే ఓన్లీ టోటల్గా 20 టైమ్స్ ఉన్నాయి. ఓకే, టోటల్గా 200 ఉన్నాయి కాబట్టి ఏ ఇంటూ ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ ఆఫ్ 199. ఇందులో మనకు వచ్చేసరికి ఎం అంటే ఏంటి ఆడ్ టైమ్స్ కాబట్టి ఏం వస్తాయి ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ పవర్ ఆఫ్ 4 అండ్ సో ఆన్. అంటే ఏ కామన్ చేస్తే ఎంత వచ్చింది 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 4 అండ్ సో ఆన్. అయితే ఎన్ అంటే ఏంటి ఇది ఈవెన్ కాబట్టి ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ క్యూ ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 5 అండ్ సో ఆన్. ఇందులో ఆర్ కామన్ తీస్తే ఏమొస్తుంది అంటే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ ఆఫ్ 4 కాబట్టి ఇట్ నథింగ్ బట్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఎం. సో ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఎన్ ఈక్వల్ టు ఏఆర్ఎం వచ్చింది. మనకు అడిగింది ఏంటంటే ఎన్ ఈక్వల్ టు ఏంటంటే ఓన్లీ ఆర్ఎం మాత్రం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం కావాలి ఆర్ కావాలి. ఆర్ ఫార్ములా ఏమొస్తుంది ఎన్/ఎం. సో ఇవి మనకి ఈరోజు ఈ క్లాస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. వీటి మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.